జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో ఎవరి ఊహకు అందని స్థాయిలో 21 స్థానాల్లో పార్టీని గెలిపించి వార్తల్లో నిలిచారు. జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు భారీ స్థాయిలో మెజారిటీ రావడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ సాధించిన విజయం గురించి ప్రశంసిస్తూ కమల్ హాసన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా కమల్ హాసన్ తన మనసులోని భావాలను వెల్లడించారు. ఎన్నికల్లో విజయం అందుకున్న పవన్ కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని కామెంట్లు చేశారు. ఏపీ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడానికి పవన్ చేస్తున్న ప్రయాణానికి ఆల్ ది బెస్ట్ చెప్పానని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ తో సంభాషిస్తూ ఎమోషనల్ అయ్యానని కమల్ హాసన్ పేర్కొన్నారు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది బ్రదర్ అని కమల్ పవన్ గురించి కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ విక్టరీ లీడర్షిప్ అనే హ్యాష్ ట్యాగ్ ని ఆయన జత చేశారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా అంతకంతకు పెరుగుతూ ఉండడం ఫ్యాన్స్ కి సంతోషాన్ని గెలుపునిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇకపై ఎంచుకునే సినిమాల విషయాల్లో కూడా కొన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలు 1 లేదా 2 సినిమాలు ఈ ఏడాది విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలు బిజినెస్ పరంగా ఒక్కో సినిమాకు 60 కోట్ల రూపాయల రేంజ్లో పవన్ పారితోషికం ఉండగా, ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే పవన్ రీచ్ అంతకంతకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో ఎవరి ఊహకు అందని స్థాయిలో 21 స్థానాల్లో పార్టీని గెలిపించి వార్తల్లో నిలిచారు. జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు భారీ స్థాయిలో మెజారిటీ రావడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ సాధించిన విజయం గురించి ప్రశంసిస్తూ కమల్ హాసన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా కమల్ హాసన్ తన మనసులోని భావాలను వెల్లడించారు. ఎన్నికల్లో విజయం అందుకున్న పవన్ కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని కామెంట్లు చేశారు. ఏపీ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడానికి పవన్ చేస్తున్న ప్రయాణానికి ఆల్ ది బెస్ట్ చెప్పానని ఆయన చెప్పుకొచ్చారు. పవన్ తో సంభాషిస్తూ ఎమోషనల్ అయ్యానని కమల్ హాసన్ పేర్కొన్నారు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది బ్రదర్ అని కమల్ పవన్ గురించి కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ విక్టరీ లీడర్షిప్ అనే హ్యాష్ ట్యాగ్ ని ఆయన జత చేశారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా అంతకంతకు పెరుగుతూ ఉండడం ఫ్యాన్స్ కి సంతోషాన్ని గెలుపునిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇకపై ఎంచుకునే సినిమాల విషయాల్లో కూడా కొన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఓకే చెప్పిన సినిమాలు 1 లేదా 2 సినిమాలు ఈ ఏడాది విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలు బిజినెస్ పరంగా ఒక్కో సినిమాకు 60 కోట్ల రూపాయల రేంజ్లో పవన్ పారితోషికం ఉండగా, ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే పవన్ రీచ్ అంతకంతకు పెరిగే అవకాశాలు ఉన్నాయి.